హాయ్ దోస్తులు, ఎట్లరు? మీరైతే హ్యాపీగా ఉండరని అనుకుంటున్నాను. ముఖ్యంగా హెల్తీగా ఉండాలనుకుంటున్నాను. నా పేరు వచ్చేసి గంగా సిద్ధార్థ్. నేను యోగా చేస్తుంటాను. సో ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకోబోతుంది ఏంటంటే మోకాళ్ళ నొప్పులు. సో చాలామందికి మస్తు మోకాళ్ళు వస్తూ ఉంటాయి. అంటే ఒక ఏజ్ పడ్డ తర్వాత ఒక 40 నుంచి మోకాళ్ళు నోయడం అనేది మస్తు స్టార్ట్ అవుతుంది అనమాట. సో గా మోకాళ్ళ నొప్పుల్ని ఈరోజు ఈ వీడియోలో మనం ఎలా తగ్గించుకోవాలనేది తెలుసుకోబోతున్నాం అన్నమాట. సో ఎవరెవరికి వస్తాయంటే గా మోకాళ్ళ నొప్పులు బాగా లావు ఉన్న వాళ్ళకి, అండ్ మోకాళ్ళ ఆపరేషన్ అయిన వాళ్ళకి, మోకాళ్ళ గుజ్జు అరిగిపోయిన వాళ్ళకి, అండ్ ఎక్కువగా నడవకుండా స్టెబిలిటీగా ఉండి వాళ్ళకి, ఎక్కడైతే బ్లడ్ సర్క్యులేషన్ ఉండదో వాళ్ళందరికీ, లేవకుండా కూర్చొని హ్యాపీగా ఉండే వాళ్ళందరికీ ఈ మోకాళ్ళ నొప్పులు అనేవి ఖచ్చితంగా వస్తాయి. సో మనం ఏం చేయాలి అంటే వాటి కోసం కొన్ని యోగాలో కొన్ని ఆసనాలు ఉన్నాయి. ఈరోజు మోకాళ్ళ నొప్పుల గురించి కొన్ని ఆసనాలని తెలుసుకోబోతున్నాం. సో లెట్స్ వాచ్ ఇట్. ఈ మోకాళ్ళ నొప్పులు తగ్గించుకునే వీడియోలో ముందుగా మనం వేయబోయే ఆసనం బాలాసనం. సో ఈ బాలాసనం అంటే చిన్నపిల్లలు ఎప్పుడు మోకాళ్ళు మడుచుకొని కూర్చుంటారు కదా, సో దాన్ని మనం బాలాసనం అంటాం అన్నమాట. సో ఇప్పుడు ఆ బాలాసనం ఎలా వేస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేది ఇప్పుడు చెక్ చేసుకుందాం. ముందుగా మనం వజ్రాసనంలో కూర్చున్నాక 2 చేతుల్ని ఆకాశం వైపు చాపి ముందుగా చాపాలన్నమాట. ఆకాశం వైపు చాపుతూ ముందుకు తీసుకొస్తూ ఆ 2 చేతుల్ని నేలపైన ఆనించి తల అనేది మన మోకాళ్ళకి ఆనించాలి. సో అలా ఒక 30 సెకండ్స్ వరకు ఉంటే మోకాళ్ళ నొప్పుల నుంచి ఈ బాలాసనం విముక్తి కలిగిస్తుంది అన్నమాట. సో రోజుకి ఒక 30 సెకండ్స్ వరకు ఈ ఆసనంలో కూర్చుంటే మనకి మోకాళ్ళ నొప్పుల నుంచి ఈ ఆసనం దూరం చేస్తుంది. మీరు ట్రై చేయండి. అయితే ఈ వీడియోలో ఇంకొక ఆసనం గురించి తెలుసుకోబోతున్నాం, అదే ఉత్తానాసనం. సో ఈ ఉత్తానాసనం ఎలా వేద్దాము అనేది ఇప్పుడు ఒకసారి చూద్దాం. ముందుగా మనం నిటారుగా నిలబడి 2 చేతుల్ని ఆకాశం వైపు చాస్తూ ఆ చాచిన చేతుల్ని కిందికి ఎలా బెండ్ చేస్తూ మన పాదాలని పట్టుకునే పొజిషన్కి రావాలి. ఆ పొజిషన్కి వచ్చిన తర్వాత ఆ తలని మన మోకాలికి ఆనించాలి. సో ఇలా మోకాలు బెండ్ కాకుండా మనం ఈ పొజిషన్స్లో ఒక 30 సెకండ్స్ ఉండగలిగితే మనకి ఈ ఆసనం మోకాళ్ళ నొప్పుల నుండి ఖచ్చితంగా దూరం చేయగలుగుతుంది. మీరు కూడా ఈ ఆసనం ట్రై చేసి మీ మోకాళ్ళ నొప్పుల్ని దూరం చేసుకోండి. అయితే ఇప్పుడు మనం ఇంకొక ఆసనం గురించి తెలుసుకోబోతున్నాం, గదే త్రికోణాసనం. సో ఈ త్రికోణాసనం ఎలా వేద్దామో ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఇప్పుడు మనము 2 కాళ్ళని కొంచెం ఎడంగా చాపి, అంటే కొంచెం దూరంగా అలా చాపిన తర్వాత ఆపోజిట్ లెగ్కి ఆపోజిట్ హ్యాండ్ని టచ్ చేసి ఒక 15 సెకండ్స్, అంటే 15 సెకండ్స్ వరకు మనం అలా హోల్డ్ చేయాలి. సో అలా హోల్డ్ చేసిన తర్వాత రెండో చేయితో రెండో లెగ్ని, ఆపోజిట్ లెగ్ని మనం టచ్ చేస్తూ మళ్ళీ ఒక 15 సెకండ్స్ వరకు అలా హోల్డ్ చేయగలిగితే మనకి మోకాళ్ళ నొప్పుల నుండి ఈ ఆసనం అనేది దూరం చేయగలుగుతుంది. సో అలా 15 to 30 సెకండ్స్ అలా మనం హోల్డ్ చేస్తే మనకి ఇందులో మంచి బెనిఫిట్స్ అనేవి మనకి దొరుకుతాయి అన్నమాట. సో మీరు ట్రై చేయండి. ఈ వీడియోలో ఇంకొక ఆసనం గురించి తెలుసుకోబోతున్నాం, గదే ఉత్కట ఆసనం. సో ఈ ఉత్కటాసనం వేసి నొప్పులు ఎలా తగ్గించుకోవచ్చో ఇప్పుడు చూద్దాం. ఈ ఉత్కట ఆసనం అంటే చైర్ పోజ్ అన్నమాట. అంటే మనకి చిన్నప్పుడు మనం ఏదైనా తప్పు చేస్తే సార్లు మనకి గోడ కూర్చు చేయించేవాళ్ళు, గుర్తుంది కదా. గట్లనే ఇప్పుడు మనము ఈ పొజిషన్లో ఉంటే మనకి మోకాళ్ళ నొప్పులు అనేవి దూరం అవుతాయి. మోకాళ్ళు అనేవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి అన్నమాట. సో
ఈ ఆసనం వేసి మనకి మోకాల నొప్పి నుంచి విముక్తి పొందడానికి వీలుంటుందన్నమాట. సో మీరు ట్రై చేయండి. ఈ వీడియోలో చివరిగా ఒక ఆసనం, ఆ ఆసనమే తాడాసనం. ఆ తాడాసనం ఎలా వేస్తామో ఇప్పుడు ఒకసారి చూద్దాం. ముందుగా మనం మునివేళ్ళ పైన మన బాడీ మొత్తాన్ని నిలబెట్టి ఆ నడుముని ఆ చేతుల్ని స్ట్రైట్గా ఉంచాలన్నమాట. సో అలా మనకు ఎంతవరకు వీలుగా ఉంటే అంతవరకు ఉంచవచ్చు. సో అలా ఉంచడం వల్ల మోకాళ్ళలో పటుత్వం లభిస్తుంది. దానివల్ల మనకి మోకాళ్ళ నొప్పులు అనేవి ఈ ఆసనం వల్ల దూరంగా ఉంటాయన్నమాట. సో మీరు ట్రై చేయండి, మోకాళ్ళ నొప్పులు దూరం చేసుకోండి. చూసారుగా మోకాళ్ళ నొప్పుల్ని దూరం చేసే కొన్ని యోగా ఆసనాలని. సో నెక్స్ట్ ఎపిసోడ్లో నేను మళ్ళీ కలుస్తాను మరిన్ని యోగా ఆసనాలతో. థ్యాంక్ యూ. మీ గంగా సిద్ధార్థ్. ప్లీజ్ వాచ్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.